మొదటి వర్షము ఆఖరి విశాలంగా గట్టిగా హల్లెలూయా. ఈ రాజైన ఆసా పరిపాలిస్తున్న దినాల్లో పట్టణం ఎలా ఉంది, జనులు ఎలా ఉన్నారు? అక్కడ రాయబడిన మాట గమనించండి. ఆ మాట గమనించండి. 6వ వచనం, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను. అంటే ఆసారాజు పరిపాలిస్తున్న దినాలు ప్రజలందరూ శ్రమలతో ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, కనుక జనములు పట్టణము దేవుడు పాడు చేశాడట. చూసినారండి? అంటే ఆసారాజు పరిపాలిస్తున్న దినాలలో ప్రజలందరూ శ్రమలో ఉన్నారు. కుటుంబాలు పాడైపోయాయి. అంత పాడుతున్నా ఉంది. రేపు దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కుటుంబం పాడు దిబ్బగా ఉందేమో, మీ కుటుంబం ఒక పెద్ద కుప్పగా ఉందేమో. ఈ వాక్యాన్ని శ్రద్ధగా విను. నీ కుటుంబం ఏదైతే మారుతుందో, నువ్వు వినకపోతే నీ కుటుంబం అట్లనే పెద్ద కుప్పగానే ఉంటుంది. ఇది ప్రవచనం. దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని మందిరంలో నిద్రపోయే వాళ్ళ ఇళ్ళని పెట్ట గొప్పగానే ఉంటాయి. ప్రవచనంగా మాట్లాడుతున్న ప్రతి మాట అది దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు శ్రద్ధగా దేవుని మాటను ఆలోచించు. ఆసారాజు పరిపాలిస్తున్న దినాల్లో దేశం పాడైపోయింది. ప్రజలందరూ శ్రమతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. జనాలు పాడైపోయి, పట్టణాలు పాడైపోయి ఒక పాడుతున్నగా ఆ పట్టణము, ఆ ప్రజలు శ్రమల మధ్యలో కూరుకుపోయి ఉన్నారు. ఆ సమయంలో దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడైన ఆ ప్రవక్త ఇలా ప్రవచిస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఈ కార్యము సఫలమవుతుంది. చెప్పండి గట్టిగా గట్టిగా. ఉన్న సమయంలో, ప్రజలు శ్రమల మధ్యలో ఉన్న సమయంలో, అప్పుల మధ్యలో, రోగాల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీల మధ్యలో కుటుంబం సాగిపోతున్న ఆ సమయంలో ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమో తెలుసా? కాబట్టి మీరు ధైర్యం వహించండి. మీ కార్యము, మీ పనులు సఫలమవుతాయి. ఇది ప్రవచనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. మీ కార్యము సఫలమవుతుంది. శ్రమల మధ్యలో ఉన్న వారికి ప్రవచనం, కష్టాల మధ్యలో ఉన్న వారికి ప్రవచనం, కన్నీళ్ళ మధ్యలో ఉన్న వారికి ప్రవచనం, రోగాలతో ఉన్న వారికి ప్రవచనం, గర్భఫలము లేకుండా గొడ్రాలుగా ఉన్న వారికి ప్రవచనం, దయ్యాల చేత, రోగాల చేత, క్యాన్సర్ గడ్డల చేత బాధపడుతున్న వారికి ఒక ప్రవచనం. ఆ ప్రవచనం, మీరు బలహీనుడు కాక. ఆమేన్. నీ రోగాన్ని బట్టి నువ్వు బలహీనమైపోయావు, నీ వ్యాధులను బట్టి నువ్వు బలహీనమైపోయావు, నీ కుటుంబ సమస్యలను బట్టి నువ్వు బలహీనమైపోయావు. దేవుని వాక్యం చెబుతుంది ప్రవచనాత్మకంగా. దేవుని మందిరంలో కూర్చున్న దేవుని బిడ్డలారా, వినండి. మీరు బలహీనులు కాక. ఆమేన్. చాలా గట్టిగా. మీరు అప్పులతో బలహీనమైపోయారా? మీ కుటుంబ సమస్యలతో మీరు బలహీనమైపోయారా? నిన్ను వేధిస్తున్న అనేక రకాల పోరాటాల మధ్యలో నువ్వు బలహీనమైపోయావా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనంగా నీ మీద పలుకుతున్న మాట, నువ్వు బలహీనుడివి కాక ధైర్యం వహించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్. నీ పని సఫలమవుతుంది. ఆమేన్. చెప్పండి. ఈ సహవాసానికి వచ్చి దరిద్రంగా విషయాలుగా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నాకు తెలిసినంత వరకు ఈ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ దేవుని చేత ఆశీర్వదించబడి దానికి సజీవ సాక్షులు మీరే. ఆమేన్. హల్లెలూయా. అడుగు పెట్టిన మొదటి వారంలోనే మీ జీవితాలను అద్భుతంగా మార్చారు. ఒక్కసారి మందిరంలో అడుగుపెట్టి ఒక ఆదివారం కొత్తగా వచ్చిన ఆత్మ మరుసటి ఆదివారం రాకుండా ఆగిపోలేదు. కారణం తెలుసా? అడుగు పెట్టిన మనుషులు వారి జీవితంలో మేలు చేయడం ప్రారంభించారు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు మీ మీద ప్రవచనంగా పలుకుతున్న ఆశీర్వాదకరమైన మాటలు మీరు ఆలోచిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రవచిస్తున్నాడు. మొదటి వచనం చదవండి. ఆ కాలమున మీరందరూ నా మాట వినండి. మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షులు వారే ఆ రోజు వారితో అన్న దేవుడు ఏమంటున్నాడు? ఓ నిరూపణ పట్టణస్తులారా, నిశ్చి ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులారా, నా మాట వినండి. మీరు మీరు యెహోవా పక్షులు వారే. దేవుని పక్షము వారైతే ఆయన మీ పక్షమున ఆ దేవుడు మీ పక్షం వాడవుతాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేసి మీరు దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. మీరు ఆయన విసర్జించిన ఎడల మీరు నిర్మల్ పట్టణంలో ఉన్న విశ్వాసులు, గ్రామాల్లో ఉన్న విశ్వాసులు దేవుని విసర్జిస్తే దేవుడు కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు. నిజమైన దేవుడైనను ఉపదేశించే యాజకుడైనను ధర్మశాస్త్రుడైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా మీకు దేవుని విసర్జిస్తే మీకు సంఘం ఉండదు, సేవకులు ఉండదు, బోధ ఉండదు, ఉపదేశం ఉండదు. మీకు తమ శ్రమలందు వారి ఇశ్రాయేలు దేవుని యెహోవా యందు మలుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములో దేశంలో కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగిన దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షపు వాడుగా ఉండను. చెప్పండి. మీరందరూ ఎవరి పక్షాన్ని నిలబడతారు? చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి. ఎవరి పక్షం? అయితే మీరు యెహోవా పక్షాన్ని నిలబడితే ప్రభువు కూడా మీ పక్షాన నిలబడతాడు. మీరు దేవుని మాట వింటే దేవుడు మీ మాట కూడా వింటాడు. చూసారండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవుని మాట వినకపోతే దేవుడు మీ మాట చెప్పండి చెప్పండి వినడు. వినడు. మీ మాట వినడు. మీ ప్రార్థన వినడు. మీ ఆరాధన వినడు. మీ కానుకలు అంగీకరించడు. మీ దశపాదాలు అంగీకరించడు. మీ మోకాల ప్రార్థన వినడు. మీ స్తుతులు వినడు. మీ మునుకోవడం తగ్గుతున్నావు. నీ గుచ్చుకుంటాయి. జాగ్రత్త. దేవుని మాట వినక దేవుని మాటకు లోపడకుండా నువ్వు తిరిగితే నువ్వు మునికోనలోకి ఎదురు తగ్గుతున్నావు అని అర్థం. మూలను ఎదురుగా పెట్టుకొని మూలను తగ్గుతున్నావట. ఏమవుతుంది? అమ్మ బలపరచలేదు. ఏ సేవకుడు కానీ ఏ విశ్వాసి కానీ మీలో కానీ సిస్టంలో కానీ ఎవరు ఇంతవరకు బలపరిచి ధైర్యం చెప్పే మాటలు అంటారు. నేనంటే భయమై చెప్పలేదు, లేకపోతే చెప్పాలని ప్రేరేకం లేకనో, లేక నేను అనుభవిస్తున్న బాధ ఏంటిదో తెలవకనో వాళ్ళు చెప్పలేదు. మొత్తానికి ఏదో ఒక రీజన్ ఉంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డల 1993 నుంచి ఈ రోజు వరకు, ఈ 2010వ సంవత్సరం ఈ నవంబర్ నెల ఈ దినం వరకు నన్ను ఈ సేవలో బలపరిచి
బలహీనుని కావుతున్నానని ధైర్యపరిచి నడిపించింది ఆ పరిశుద్ధాత్మ దేవుడే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మంచి మనస్సాక్షితో దేవుని సముఖంలో నేను నిలబడి ఈ మాటలు మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు బలహీనుడు కాక ధైర్యం వహించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు బలహీనుడు కాక. సంగమా, నువ్వు బలహీనంగా ఉండకూడదు. నువ్వు బలహీనంగా ఉండకూడదు, నువ్వు బలవంతుడుగా ఉండాలి. నువ్వు బలహీనుడుగా ఉండవు, దేవుని చిత్తం కాదు. నువ్వు బలవంతుడిగా ఉండి ధైర్యం వహించు. ఇది మొదలుకొని నీ పనులు, నీ కార్యాలు, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, నీ పొలాలు, నీ పంటలు, నీ పనులన్నీ సఫలమవుతాయి. చెప్పగలరా? హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని అలా సఫలపరచుగాక. ఆమేన్, హల్లెలూయా! ప్రియమైన దేవుని సంగమా, మీ కార్యాలు సఫలమవుతాయి, మీ పనులు సఫలమవుతాయి. మీరు ఆశీర్వదించబడిన ప్రజలుగా ఈ పట్టణంలో మీరు పిలువబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామములో మీకు శుభవచనం నేను పలుకుతున్నాను. మీరందరూ ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. చేతులు పైకి గట్టిగా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం మీ జీవితంలో రకరకాల సమస్యలు, పోరాటాలు, కరువులు, కటకాలు, కన్నీరు, వేదనలు ఉండవచ్చు. ఇది మొదలుకొని ప్రభు మీ కుటుంబాల గొప్ప కార్యం కలిగి దేవుని సేవించండి, ఆరాధించండి. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు మీరు బహుగా ఆశీర్వదించబడి మీరు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆస ఎప్పుడైతే ఈ ప్రవచనం మాటలు విన్నాడో ఆస ఏం చేశాడో తెలుసండి? వెంటనే 8వ వచనం చదువుదాం. 8వ వచనం. ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాట, ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాట, ప్రవచించిన ఈ మాట ఆస విన్నప్పుడు ఆస విని అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణముల నుండి ఏ దేవులైన విగ్రహాలను తీసివేసి యెహోవా మండపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమియోను గోత్ర స్థానముల నుండి వచ్చి వారి మధ్య నివసించి పరదేశులను సమకూర్చును. అతడు దేవుడైన దేవునికి స్తోత్రం. చదువులు పైకెత్తి హుషారుగా, సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఎప్పుడైతే ప్రవచించాడో ఆ ప్రవచన వాక్యాలు రాజైన ఆస విని, ప్రవచించిన ఈ మాటలు ఆస విని అతడు ధైర్యము తెచ్చుకొని దేవునికి స్తోత్రం. చెప్పండి హుషారుగా. హల్లెలూయా. ఏం తెచ్చుకున్నాడు? చెప్పండి. వాక్యం విని ఏం తెచ్చుకోవాలి? చెప్పండి. వాక్యం విని ధైర్యం తెచ్చుకోవాలి. మందిరానికి వచ్చి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని ఆరాధన చేసి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని పాటలు పాడి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రవచన మాటలు ఈ రాజుని ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. ఒకవేళ మీకు 5 లక్షలు అప్పు ఉండవచ్చు,
ధైర్యం తెచ్చుకో. అంటే అర్థం ఏంటంటే కట్టకుండా ఎగ్గొట్టుమని కాదు, ఆమె లేదా ఊరు వాటిని విడిచిపెట్టి పారిపోమని కాదు చెప్పేది. దేవుడు నిశ్చయముగా నీ 5 లక్షల అప్పు భారాన్ని దేవుడు తీరుస్తాడు. ఆమె అంటే నీ గుండెకు రంధ్రంలో ఉండవచ్చు, నేను ఇలా అరుస్తున్నాను కదండి. ఆమె నాకు గుండె నొప్పి, అది ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాదు. అది గుండె నొప్పి లేక గ్యాస్ వచ్చిందో నాకేమో అర్థం కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు నా శరీరంలో సూది కానీ టాబ్లెట్ కానీ ఇంతవరకు పడలేదు. డాక్టర్ చేయగానే నా శరీరం మీద పడలేదు. 1993 సంవత్సరం సేవకు వచ్చాను. ఈ రోజు వరకు నా శరీరాన్ని ఏ వైద్యుడు ఆమె హల్లెలూయా ఏముంటే ఆయనే చూసుకుంటాడు. ప్రభుత్వే 4 దినాలు సేవ చేస్తాడు, చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. నేను అవసరమే నిర్మల్ పట్టణానికి, గ్రామానికి, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రపంచంలో నేను అవసరం దేవుడు అనుకుంటే నన్ను బ్రతికించండి. నేను అవసరం లేదనుకోండి, నేను బ్రతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను బ్రతక. అవునా? కాబట్టి నా పని ఎంతకాలం ఉందో అంతకాలం గ్యారంటీగా బ్రతుకుతాను. ఎంతమంది తెచ్చుకోమని ప్రార్థన చేసినా నాకేంట. ఆమె దేవుడు పెట్టారా ఎలాంటి బలహీనత నువ్వు ఆవరించిన, ఒకవేళ నీ కిడ్నీలో రావడవచ్చు, క్యాన్సర్ గడ్డవచ్చు, కడుపులో రోగులు పేగులు చెడిపోయి కులిపోయి ఉండవచ్చు, ఇంకా నీకు రకరకాల వ్యాధులు ఉండవచ్చు. ప్రభు వాక్యం చెప్తుంది, ధైర్యం వహించు. ఆమేన్. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. నేను ఆ స్వస్థతను అనుభవిస్తున్నాం, ఆ స్వస్థతను ప్రకటిస్తున్నాం. ఆయన స్వస్థపరచువాడు. నీ వ్యాధులన్నిటి నుంచి నీకు విడుదలను ప్రసాదించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ధైర్యం వహించండి. మీరు ఏ విషయంలో బలహీనమైపోయారు, ఏ విషయంలో మీరు దిగులు పడుతున్నారు, ఏ విషయంలో భయం ఆలోచుకుందో ఈ రోజు ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ధైర్యంగా అన్ని చూసుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. నువ్వు చూసుకునేది ఏం లేదు, హాయిగా పండుకోవడమే. నువ్వు చూసుకునేది ఏం లేదు, అన్ని చూసుకుంటానే అంటున్నాడు. అన్ని ఆయన చూసుకుంటాడు. అయ్యారు మమ్మల్ని పండుకోమంటారు. అట్లా వాక్యం ఉందా బైబిల్ అంటే, తన ప్రియుడిని నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఆమేనండి. ఒక వాక్యం నీ పట్ల నెరవేరాలంటే వెంటనే ఆమేనన్నారు. అర్థమైంది? అది నెరవేరాలంటే అర్థం నెరవేరాలనుకున్నాను. తన ప్రియుడు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. మీరు ఏ విషయంలో బలహీనంగా ఉండి నిరుత్సాహపడి మనసాయసం చేసుకొని బాగా కుళ్ళిపోయి కృంగిపోతున్నారో ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యముగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ కార్యమును నేను సఫలపరుస్తాను. హల్లెలూయా. మీ కుమారుల బిడ్డల జీవితంలో ఆశీర్వాదం లేకపోతే దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆశ ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్. ఎవరిని బట్టి? మనుషులను బట్టి కాదు,
జీవము కలిగిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీను దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణముల నుండి ఏమేములైన విగ్రహాలన్నిటిని తీసివేసి యెహోవా మంటపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి రాయబడిన వాక్యాన్ని గమనించండి. ధైర్యం తెచ్చుకొని మొదట చేసిన పని ఏంటిదో తెలుసా? బాగా వినండి, తలలు పైకి. ధైర్యం తెచ్చుకొని మొదట చేసిన పని ఏంటిదో తెలుసా? ఇదిగో బలిపీఠాలను పగలగొట్టాడు. ఏ బలిపీఠాలని? సైతాను బలిపీఠ. ఏ బలిపీఠాలు? ఏ బలిపీఠాలు అంటే సాతాను మందిరం. సాతాను యొక్క విగ్రహారాధన చేసే ఆ యొక్క మందిరాలను, ఆ గుళ్ళను, ఆ హేయమైన ఆ ప్రతిమని ఏం చేస్తుంది తెలుసా? చిన్న పిల్లలుగా పగలగొట్టేస్తుంది. హేయమైన విగ్రహాలను నాశనం చేశాడు. మొట్టమొదటిగా ధైర్యం చేసుకొని చేసిన పని, మీరు కూడా ధైర్యం చేసుకొని చేయవలసిన పని తెలుసా? దేవునికి ఇష్టం లేని కార్యం నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని మొదటిగా ముక్కలు ముక్కలుగా నువ్వు నరికి దాన్ని బయట పడివేయాలి. ఆమేనండి? ఆమేన్. ఉదాహరణకు చెప్తాను వినండి. నువ్వు టీవీ చేయబట్టి చనిపోతున్నావు. నువ్వు ఇప్పుడు టీవీని ఏం చేయాలి? నిన్ను చెడగొట్టి నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చి నీ పిల్లలను బజారు పాలు చేసి భయంకరమైన వ్యామోహాలకు గురి చేసే ఆ భయంకరమైన వస్తువును నువ్వేం చేయాలి? దాన్ని చిన్న పిల్లలుగా పగలగొట్టాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం మొదలు పెడతాడు. ఆమేన్. పగలగొట్టకపోతే నీ జీవితంలో ఇలాంటి వాక్యాలు ఏమి నీ బ్రతుకు మారదు. నీ ఇంటిలో దేవునికి హేయమైన వస్తువు, దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైతే ఉందో నువ్వు దాన్ని వదిలించుకొని వాటిని తీసివేసి నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? పవిత్రమైన దేవుని యొక్క బలిపీఠాన్ని నీ ఇంటిలో నీవు కట్టాలి. దేవుని స్తోత్రం. బలిపీఠాన్ని కూర్చుని పవిత్రమైన పరిశుద్ధమైన బలిపీఠాన్ని కట్టు. యెహోవా బలిపీఠము కట్టు. సాతాను బలిపీఠాన్ని కూర్చు. అపవిత్రమైన బలిపీఠాన్ని కూర్చు. దేవునికి హేయమైన బలిపీఠాన్ని కూర్చు. పవిత్రమైన బలిపీఠం, పరిశుద్ధమైన బలిపీఠం, ప్రార్థన ధూపములు వేసే ఉన్నతమైన శ్రేష్టమైన బలిపీఠాన్ని నీ ఇంటిలో నువ్వు కట్టు. అక్కడ కూర్చాడు, కట్టాడు. అపవిత్రమైన బలిపీఠాన్ని కూర్చేసి పవిత్రమైన బలిపీఠాన్ని కట్టాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. మీ ఇంటిలో ఉన్న బలిపీఠం ఏంటి? పవిత్రమైన అపవిత్రమైన? బ్రదర్, నీ ఇంటిలో అమ్మా, నీ ఇంటిలో ఉన్న బలిపీఠం ఏ బలిపీఠం? పవిత్రమైన బలిపీఠమా? అపవిత్రమైన బలిపీఠం? ఆలోచించు. అపవిత్రమైన బలిపీఠం నీ ఇంటిలో పెట్టుకొని దేవా రా నా ఇంటిలోనికి, నా ఒంటిలోనికి, నా ఇంటిలోనికి రా అంటే ఎక్కడ వస్తారాయన? ఇంటిలోకి రాడు. చెప్పు, ఒంటిలోకి రాడు. ఎవరొస్తారు చెప్పండి? అపవిత్రమైన బలిపీఠం నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ ఒంటిలోకి వచ్చేవాడు కూడా వాడే. అర్థమైందా? అందుకే ఆ పవిత్రమైన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే నీలో ఉన్న, ఇంటిలో ఉన్న అపవిత్రమైన బలిపీఠాలను కాల్చివేయాలి. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము 11వ వచనం. హోషేయ రాసిన గ్రంథం 8:11. పాపమునకు ఆధారము బలిపీఠములను ఎన్నెన్నో
ఈ రాజైన ఆస అపవిత్రమైన వాటన్నిటిని కూల్చివేశాడు. ధైర్యం తెచ్చుకొని అపవిత్రమైన బలిపీఠాలను కూల్చివేసి పరిశుద్ధమైన బలిపీఠాలు కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆసా ఈ పని చేశాడో, ఆసా జీవితంలో ఇది 15వ అధ్యాయం వెళ్ళి చదవండి. ఈ 15వ అధ్యాయం వెళ్ళి చదవండి. ఎంత అవునా ఆసాను దేవుడు ఆశీర్వదించాడంటే అంతగా ఆసాను దేవుడు ఆశీర్వదించి వర్ధిలింప చేసి గొప్పవాడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం 12వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతం 12వ వచనం. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తన పేదల దేవుడిని యెహోవా యొద్ద తామే సంతోషించి వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండేది కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులలో యుద్ధము లేకుండా వారికి నెమ్మదిని కలగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆస గురించి రాయబడిన ఈ పుస్తకాన్ని మొత్తం చదివితే ఎప్పుడైతే ఈయన ఆ పనులు చేశాడో దేవుడు వీరి దేశంలో క్షేమం, వీరి పనులలో శుభం, వీరి కార్యాలు సఫలత దేవుడు ప్రసాదించి ఆసాను గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. లేదా దేవుడు బిడ్డారా, మీరు కూడా దేవుని ప్రవచన వాక్యాలు విన్నప్పుడు ఆ వాక్యం విని మీరు తీర్మానం చేసుకుంటే దేవుడు మిమ్మలను గొప్ప వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. హెచ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. హెచ్కేలు దేవుని ఆత్మ చేత నింపబడతాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన హెచ్కేలు, నీవు ఈ ఎండిపోయిన ఎముకల మధ్యలో ఉన్నావు. ఈ ఎముకలు బ్రతుకుతాయా అని హెచ్కేలు ప్రవక్తను అడుగుతాడు. అప్పుడు హెచ్కేలు అంటాడు, ప్రవక్త అంటాడు, అయ్యా ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయో బ్రతుకయో నాకు తెలియదు, అది నీకే తెలుసు ప్రభువా. అప్పుడు దేవుడు హెచ్కేలుతున్నాడు, హెచ్కేలు ప్రవచనం ఏంటి? ఈ ఎముకలతో ఇలా ప్రవచించు. ఏమని? ఓ ఎండిపోయిన ఎముకలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లుగా నేను మీ మీదికి జీవాత్మను పంపుతాను. మీరు బ్రతుకున్నట్లుగా నేను మీ మీదికి జీవాత్మను పంపుతాను అని నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తావో ఆ ప్రవచన వాక్యము పూర్తి కాగానే ఈ ఎముకలు అతికి వాటి మీద మాంసము కండరములు పొదిగించబడి అవి జీవము కలిగిన మహాసైన్యం కలిగిన సైన్యముగా నిలబడతాయి. నువ్వు ప్రవచించుము అని చెప్పి హెచ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. అలానే హెచ్కేలు ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడు. చదవండి హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా తలదించుండేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరముల నుంచి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవా ఉన్నానని ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం
వాళ్ళంతా బతుకున్నలా వచ్చినారు. బతుకున్న వాళ్ళు చమ్మలు కొడితే చౌరస్తాకి ఇంపియారు, చర్చిలో కొట్టినట్టు కొట్టారు. అక్కడ సరే ఏమున్నాయి? అక్కడ ఒక కాలుది ఎముక, అక్కడ చెయ్యిది ఎముక, అక్కడ తొడది ఎముక, అక్కడ ఒక పుర్రె, అక్కడ ఒక ఛాతి అస్థి పంజరం అంత విడిపోయి ఎక్కడ ఎముకలన్నీ విడిపోయి అక్కడ చల్లా చెట్టుగా ఆ లోయలో పడేస్తున్నాయి. అవి ఎన్ని అంటే లక్షల కొద్దిగా ఉన్నాయి ఎముకలు. ఎవరికి కాలో ఎవరికి చెయ్యో, ఆ తల ఆ పుర్రె ఎవరిదో, ఆ చేతులు ఎవరయ్యో, ఆ వేళ్ళ ఎముకలు ఎవరియో, ఆ లోయలన్నీ పడేస్తున్నాయండి. ప్రవచనం ఎత్తి పలకగానే అంతే ఆ లోయలో పడ శబ్దం. ఎలాంటి శబ్దం అంటున్నారు? శబ్దం. అక్కడున్న ఎముకలు, ఇక్కడున్న ఎముకలు, ఇక్కడున్న ఎముకలు అన్ని ఒకదానికి అతుక్కుంటున్నాయి. వాటికంతా అవే అతుక్కుంటున్నాయి. ఎవరికి వచ్చింది? నిలబడ్డారు. ఈ నుంచి ఆయన ఇట్లా నిలబడ్డాయి. అస్వన్ అతుక్కుంది. ఇలా ఎముకలన్నీ ఒకదాని తర్వాత ఎవరో అతకబెట్టినట్టు అతుక్కుంటున్నాయి. ఇప్పుడు ఏమైతే తెలుసండి, ఆ లోయ అంతట్లో ఎముకలు అతుక్కొని, అస్థి పంజరం ఎముకలు అతుక్కొని, ఆ స్కెల్టన్ తో కూడిన ఆ శరీరం ఆ లోయలో విస్తారంగా నిలబడుతున్నారు. అప్పుడు మళ్ళీ అన్నాడు, దేవుడు మీరు బ్రతుకున్నట్లుగా మీ మీదికి దేవుడు మాంసములు రక్తములు కండరములను దేవుడు పంపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. పలికాడు, మాంసం వచ్చేసింది. మాంసం పలికి అంతనే వెంటనే జీవాత్మ వచ్చింది దేవుని దగ్గర నుంచి. వారి లోపలికి శ్వాస వచ్చింది. ఇప్పుడు వారు నడవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలో ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ప్రవచనంతో, ఈ రోజు నుంచి నీ జీవితం బ్రతికి ఉన్న ఆత్మగా మారు, జీవము కలిగిన ఆత్మగా, పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసిగా నువ్వు మారుతావు. ఎండిన నీ బ్రతుకు చిగురిస్తుంది. ఎండిన ఎముక ఇక ఎన్నడూ కూడా నేను బ్రతుకును, ఇది 100% నిజం. అయితే దేవుడు అంటున్నాడు, ఓ ఎండిన ఎముక, నిరీక్షణ లేని ఎండిన ఎముకలారా మీరు బ్రతుకుతా. ఏమైనా దేవుడు నిరీక్షణకు ఆధారం లేని ఈ బ్రతుకులు నిరీక్షణకు ఆధారాన్ని కలగజేసి శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు, గ్రహాలను వేలాడదీసిన దేవుడు, నీ జీవితంలో శూన్యముగా ఉన్న నీ బ్రతుకు ఆ శూన్యాన్ని దేవుడు కలిగించాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యం, ఒక ఆశ్చర్య కార్యం, ఒక అద్భుత కార్యం, నువ్వు ఎన్నడూ ఊహించని, తలంచని గొప్ప కార్యం దేవుడు నీ పట్ల చేయాలని నీ మీద ప్రవచనం ఎత్తి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఆ ప్రవచనం ఆత్మ అలాంటి గొప్ప కార్యాలు చేశారు. దేవుడు ప్రతి ఆదివారం నీ మీద ప్రవచిస్తున్న ప్రవచన మాటలు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. వాటి యందు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ మాటలు విని విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, రాబోయే దినాలలో కొద్ది కాలంలోనే నీ మానవాలు పదనంగా మార్చి నిన్ను బహుగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ప్రవచనము ఎప్పుడు నిరర్ధకము కాదు. ప్రవచనం ఎప్పుడు వ్యర్థము కాదు. ప్రవచనాన్ని నమ్మండి.
విశ్వసించండి, ప్రార్థించండి, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డారా, దేవుని సంఘాల గురించి ప్రవచనం, మినిస్ట్రీ గురించి ప్రవచనం ఉంది, పట్టణాల గురించి ప్రవచనం ఉంది, బ్రాంచ్ సంఘాల గురించి ప్రవచనం ఉంది. దేవుడు రాబోయే దినాల్లో చేయబోయే ప్రతి కార్యం పట్ల నాకు ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను. నేను గుడ్డిగా ప్రార్థించి ప్రవచనం ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నువ్వు చేసిన ప్రవచనం, ఆ ప్రవచనం నువ్వు నెరవేర్చు. ప్రవచనం వినగానే ఎముకలన్నీ అతని మాంసం కప్పబడి అవి జీవం కలిగిన సైన్యంగా నిలబడ్డాయే. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రవచనం ఉన్న శక్తి ఎంత గొప్పదో చూసారా? ఎంత గొప్పదో చూసారా? ఈ జీవితంలో కూడా ప్రవచనాత్మకంగా పలుకుతున్న ప్రతి మాట అది నీ పట్ల నెరవేరుతుందనే విశ్వాసంతో నువ్వు ఉంటే నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని వరాన్ని ప్రవచన వరాన్ని అపేక్షించండి. దేవుడు ప్రవచనాత్మకంగా నీ మీద పలికిన ప్రతి మాట యందు విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీకు శుభము కలుగుతుంది. దేవుడి మాటలు దీవించుగాక.